చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా దీనికోసం కృషి చేసినందుకు దానికి సహకారంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి అండతో మనం ఏబిసిడి వర్గీకరణ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గారితో పాటు సీనియర్లు, మా దళిత సోదరులు, మా వెనుకబడ్డ జాతుల ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. దీంట్లో కూడా కొంతమంది కావాలని కుట్రలు పన్నే ఆలోచనలు చేస్తున్నారు. కానీ ఒక్కసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా తీసుకొని నిర్ణయం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఏబిసిడి వర్గీకరణ కోసం అటు గత ప్రభుత్వం 10 ఏళ్లు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏనాడు కూడా మాటిచ్చి తప్పించి మనకు నెరవేర్చింది లేదు, అమలు చేసింది లేదు. ఇది జరగని పని, ఇలానే కొనసాగితే కష్టం అవుతుందని కోర్టుని ఆశ్రయించి మన పెద్దలు బట్టి విక్రమార్క గారు కావచ్చు, మన అన్న పక్కన అలంపూర్ సంపత్ గారు, వీళ్ళందరూ కూడా వెళ్లి కోర్టుని ఆశ్రయించి ఈరోజు